శ్రీరామ రక్ష, ప్రగతిలోన పరుగులెంత కాదు, పాలనకింకెవరు సాటిరారు, ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సర్కారు. సారే మన సారే కేసీఆరే రావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ. నీ చేతికి సంకెళ్ళు వేస్తరా, నా చేతులనిస్తారా తమ్ముడా, నీ ఒంటికి గాయాలు చేస్తరా, నా కంటిలో నెత్తుళ్ళు చూడరా. నీళ్లు తెచ్చి నేల గొంతు దడిపినందుక, ఖైదీలమై మన గొంతులు ఎండుతున్నవి. కరెంటుతో చీకట్లను చెరిపినందుక, నేరస్తులమై చీకట్లో బతుకు. తెలంగాణకే రేపటి సూర్యుడనంట గన్న కేటీఆర్, జనం గుండెలో నిండిన యువరాజంట గన్న కేటీఆర్. తెలంగాణకే రేపటి సూర్యుడంట గన్న కేటీఆర్, జనం గుండెలో నిండిన యువరాజంట గన్న కేటీఆర్. తెలంగాణ మన అన్న. ఏదో అదృష్టం కలిసి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తప్ప అసలు ఆ ముఖ్యమంత్రి కేపబుల్ పర్సన్ కాదు, ఆ రాజకీయ పరిజ్ఞానం లేదు, అసలు ఆ ఆలోచన కూడా లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. సరే దేవుడు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, దాన్ని నేర్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు ఆయనకు. ఎంతసేపు తిట్లు తప్ప అబద్ధాలు తప్ప ఇంక వేరే ఆలోచన లేదు అనేసి. కానీ ఆ తిట్లతోనే పేరు వచ్చిందని చెప్పేసి ఆ తిట్లతోనే సీఎం కూడా కంటిన్యూ చేయాలంటే కుదరదు. పేరు రావడం వేరు, ప్రతిపక్షంలో ఉండడం. అభివృద్ధి మన కులం, సంక్షేమమే మన మతం, జనహితమే మన ఎజెండా తప్ప ఇంకోటి కానీ కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, మారింది పేరు మాత్రమే, డిఎన్ఏ మారలేదు, జెండా మారలేదు, ఎజెండా మారలేదు, రంగు మారలేదు, నాయకుడు మారలేదు, ఏది కూడా మారలే, మన ఎన్నికల గుర్తు కూడా మారలేదు. మారిందల్లా భారత రాష్ట్ర సమితి అనే పేరు మాత్రమే.